హలో గైస్, వెల్కమ్ టు రెడీ విత్ ఎస్జే. వీకెండ్స్లో బయటకు వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు రూమ్లో బోర్ కొడుతుంది. సో రంజాన్లోకి వెళ్ళి గ్యాడ్జెట్స్ కోసం సర్చ్ చేస్తుంటే నాకైతే ఒక ప్రోడక్ట్ దొరికింది. సో దాన్ని అయితే మనం కొనేసాం. ఇప్పుడు అన్బాక్స్ చేసేద్దాం రండి. ఎస్, మనమైతే టాయ్ డ్రోన్ ఒకటి కొన్నాము. ఇది ఎంతకు పర్చేజ్ చేసాము అండ్ దీని ఫీచర్స్ ఏంది అన్నీ ఒకసారి చూసేద్దాం పదండి. సో ఇదైతే వాళ్ళు ఏజ్ 14+ వాళ్ళు మాత్రమే యూజ్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇట్ కమ్స్ విత్ 4K అల్ట్రా హెచ్డి అన్నారు. బట్ ఇదే 4K అల్ట్రా హెచ్డీలో వస్తే ఇంకా 1 lakh డ్రోన్స్ 1,50,000 పెట్టి కొనాల్సిన అవసరం లేదు. సో నేనైతే ఇది అరౌండ్ 1080 పిక్సెల్ 720 పిక్సెల్ వరకే వస్తుంది అనుకుంటున్నా. అండ్ వీళ్ళైతే డ్యూయల్ కెమెరాతో వస్తుందని క్లెయిమ్ చేశారు. అండ్ ఇదైతే E88 Pro Max డ్రోన్ అనమాట. అండ్ ఇట్ కమ్స్ విత్ 2 కలర్స్, బ్లాక్ అండ్ గ్రే కలర్లో వస్తుందని అయితే క్లెయిమ్ చేశారు. అండ్ డ్యూయల్ కెమెరాతో వస్తుంది. అండ్ ఈ ప్రోడక్ట్ విషయానికి వచ్చేసరికి మోర్ దెన్ 5,000+ పర్చేసెస్ అయితే ఉన్నాయి. మోర్ దెన్ 5,000+ రివ్యూస్ అయితే ఉన్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద రివ్యూస్ అరౌండ్ 3 to 4 రేటింగ్లో ఉన్నాయి. సో గైస్, బాక్స్లో అయితే ఏమేమి వచ్చినాయో ఒకసారి చూసేద్దాం పదండి. సో డ్రోన్ బ్యాగ్ అయితే వచ్చింది. సో లెట్స్ అన్జిప్ ఇట్. సో దీంట్లో అయితే ఓవరాల్గా మనకి 2 ఇన్స్ట్రక్షన్ మాన్యువల్స్ అయితే వచ్చినాయి. సో లెట్స్ చెక్ 1 by 1. ఇన్స్ట్రక్షన్ మాన్యువల్స్ ఆల్వేస్ బోరింగే, బట్ తెలియని గ్యాడ్జెట్స్ ఉన్నప్పుడు చదవక తప్పదు. సో ఒకసారి చదివేద్దాం రండి. ఫోల్డ్ డ్రోన్ ఇన్స్ట్రక్షన్ ఫర్ యూజ్ ఏజ్ 14+. సో వీళ్ళైతే నాలెడ్జ్ కోసం అండ్ సేఫ్టీ ప్రికాషన్స్ గురించి ఈ మాన్యువల్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో అయితే అరౌండ్ 9 స్టెప్స్ ఉన్నాయి. సో లెట్స్ చెక్ 1 by 1. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఇన్స్టాలేషన్ ఆఫ్ బ్యాటరీ గురించి. సో దీనికైతే 3 బ్యాటరీస్ కావాలి. అండ్ వాళ్ళైతే బాక్స్లో ప్రొవైడ్ చేయట్లేదు, మనం సపరేట్గా తీసుకోవాలి. అండ్ 3 బ్యాటరీస్ కావాలి. అండ్ 3 బ్యాటరీస్ వచ్చేసరికి 15 AH బ్యాటరీస్ అయితేనే కావాలి. అండ్ వీళ్ళు క్లెయిమ్ చేస్తుందంటే ఓల్డ్ బ్యాటరీస్ న్యూ బ్యాటరీస్ కలిపి యూజ్ చేయొద్దని చెప్పేసి చెప్తున్నారు. అండ్ బ్యాటరీస్ ఏ డైరెక్షన్లో ఇన్స్టాల్ చేయాలో కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఒకసారి చూసేద్దాం పదండి. సో ఇదైతే ఆర్సీ, దీని బ్యాక్ సైడ్ అయితే బ్యాటరీ కవర్ వచ్చింది. సో వన్స్ దీన్ని ఇలా ఓపెన్ చేయగానే ఇక్కడ మనం బ్యాటరీస్ అయితే ఇన్స్టాల్ చేయాలి. సో వన్స్ బ్యాటరీస్ ఇన్స్టాల్ చేసేసాక దీన్ని అయితే కనెక్ట్ చేసి చూద్దాం. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసరికి ద బ్యాటరీ ఛార్జింగ్ ఆఫ్ ఫ్లయింగ్ డివైస్ అని ఉంది. సో దీనికైతే వీళ్ళు ఒక USB ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ అది కవర్లో ఉంది. సో దీన్ని అయితే తర్వాత చూసేద్దాం. సో దీన్ని ఎలా ఛార్జ్ చేయాలంటే డ్రోన్కి అయితే ఒక ఇన్బిల్ట్ బ్యాటరీ వస్తుంది. అండ్ ఇది బయట మనకి సపరేట్గా కూడా దొరుకుతుంది. సో దీన్ని ఎలా యూజ్ చేయాలో చూసేద్దాం. సో డ్రోన్కి వచ్చే ఛార్జర్ని ప్లగ్ అవుట్ చేసేసి సో ఇచ్చిన USB కేబుల్తో పవర్ బ్యాంక్ ద్వారా కానీ లేదా 5 AH అడాప్టర్తో కానీ ఛార్జ్ చేయొచ్చు. అండ్ వీళ్ళైతే ఛార్జింగ్ టైం వచ్చేసి అరౌండ్ 120 minutes ఇచ్చారు. అండ్ ఫ్లై టైం వచ్చేసరికి అరౌండ్ 7 minutes అని ఉంది. నేను డిస్క్రిప్షన్ చదివి పర్చేజ్ చేసినప్పుడు అయితే దీని ఫ్లయింగ్ టైం అరౌండ్ 15 to 25 minutes అయితే క్లెయిమ్ చేశారు. బట్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అయితే అరౌండ్ 7 minutes క్లెయిమ్ చేశారు. సో ఈ టాయ్ డ్రోన్స్ 15 to 25 minutes ఫ్లై చేస్తే ఇంకా 1,50,000 పెట్టి కొనాల్సిన అవసరం లేదు DJI డ్రోన్స్. అండ్ నెక్స్ట్ పాయింట్కి వచ్చేసరికి వీళ్ళైతే క్లెయిమ్ చేయడం బిల్ట్ ఇన్ కెమెరాతో వస్తుందని చెప్పేసి అండ్ ఇట్ ఈస్ మూవబుల్ కూడా. సో దీని గురించి తర్వాత చూద్దాం. సో దీంట్లో 4th పాయింట్ వచ్చేసరికి ద ఆపరేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఫ్లయింగ్ డివైస్ అనమాట. సో ఆర్సీని ఎలా యూజ్ చేయాలి అండ్ దాన్ని ఎలా కంట్రోల్ చేయాలని చెప్పేసి దాని గురించి. సో దీని గురించి అయితే నెక్స్ట్ ఫ్లై చేసేటప్పుడు చూసేద్దాం. అండ్ 5th one వచ్చేసరికి ఫైన్ అడ్జస్ట్మెంట్. సో దేన్ని ఎలా అడ్జస్ట్ చూసుకోవాలి అండ్ వాటన్నిటి గురించి డేటా అయితే ఇచ్చారు, చూసారు. అండ్ 6th one ద సెట్టింగ్ ఆఫ్ సెన్సిటివిజం, ద రోలింగ్ మోడ్. అండ్ 8th one వచ్చేసరికి హెడ్లెస్ మోడ్ విత్ 1 key రిటర్న్ అంట. సో వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే డ్రోన్ ఎలాంటి పొజిషన్లో ఉన్నా ఓకే అండ్ ఎంత ఆల్టిట్యూడ్తో ఉన్నా సో 1 button అయితే క్లిక్ చేయగానే ఆటో ఆఫ్ డైరెక్షన్కి ఆటోమేటిక్గా రిటర్న్ అయిపోతుందని చెప్పేసారు. అండ్ ఈ హెడ్లెస్ మోడ్ని ఎలా యూజ్ చేయాలి అండ్ వాటి గురించి అయితే వెళ్ళి చూసేద్దాం పదండి. సో యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ మనం అయితే ఫాలో అవుతా డ్రోన్ని అన్బాక్స్ చేద్దాం. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ డ్రోన్. సో దీన్ని అయితే ఫస్ట్ ఓపెన్ చేసి చూద్దాం. అండ్ వీళ్ళైతే ఆల్రెడీ ప్రొపెల్లర్స్ ఇన్స్టాల్ చేసి ఇచ్చేసారు. అండ్ కెవర్లో అయితే మనకి 4 ప్రొపెల్లర్ గార్డ్స్ అయితే వచ్చినాయి. సో ఎప్పుడైనా డ్రోన్ ఫ్లై చేయాలంటే ఫస్ట్ ఇవి ఇన్స్టాల్ చేయండి. డ్రోన్ ప్రొపెల్లర్స్కి అయితే డ్యామేజ్ అవ్వదు.
2 ఎక్స్ట్రా ప్రొపెల్లర్స్ కూడా ఇచ్చారు. సో ఏమైనా డ్యామేజ్ అయితే ఇన్ కేస్ రీప్లేస్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళైతే ఒక హ్యాండ్లర్ కూడా ఇచ్చారు. సో ఇన్ కేస్ ఏమైనా ఇష్యూస్ వస్తే మనమే ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండ్ రిపేర్ చేసుకోవడానికి. అండ్ యూఎస్బీ కేబుల్ ఇచ్చారు. సో ఇదైతే మైక్రో యూఎస్బీతో వస్తుంది. సో ప్రెజెంట్ మైక్రో యూఎస్బీ చాలా తక్కువ మంది యూజ్ చేస్తున్నారు. టైప్ సి ఇచ్చి ఉంటే బెటర్ అనేది నా ఒపీనియన్. సో ఆ కవర్లో అయితే ఈ 4 వచ్చేసినాయి. సో ఫస్ట్ వీటిని ఈ గార్డ్స్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం పదండి. సో మనమైతే ప్రొపెల్లర్ గార్డ్స్ ఇన్స్టాల్ చేసి చూద్దాం. సో డ్రోన్ ఫ్లై చేసే ముందు ప్రొపెల్లర్ గార్డ్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి సేఫ్ ల్యాండింగ్ పర్పస్ కోసం. సో గార్డ్స్ అయితే ఇన్స్టాల్ చేశాక ఇలా ఉంది. సో డ్రోన్ విషయానికి వస్తే మనకైతే ఇంకొక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ కూడా ఉంది. సో డ్రోన్ ఎలా కంట్రోల్ చేయాలి అండ్ ఎలా వాచ్ అవుట్ చేయాలని చెప్పేసి దాని గురించి అయితే ఉంది. సో ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ రికార్డ్స్ టు యాప్ యూజర్ గైడ్ అనమాట. సో యాప్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అండ్ డ్రోన్ ఎలా యూజ్ చేయాలని చెప్పి దాని గురించి. సో దీని ఇన్స్టాలేషన్ అయితే చాలా సింపుల్. ఇది యాపిల్ డివైస్ అండ్ ఆండ్రాయిడ్ డివైస్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో గూగుల్ లెన్స్లోకి వెళ్ళి జస్ట్ స్కానర్ మీద క్లిక్ చేస్తే అక్కడ ఒక లింక్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసేస్తే మనకైతే యాప్ అయితే ఇన్స్టాల్ అవుతుంది. సో వన్స్ యాప్ ఇన్స్టాల్ అయ్యాక డ్రోన్లో అయితే పవర్ బటన్ ఉంది. సో దాని మీద లాంగ్ ప్రెస్ చేయండి. ఇది ఆటోమేటిక్గా పవర్ ఆన్ అయితే అయిపోతుంది. సో వన్స్ ఇది పవర్ ఆన్ అయ్యాక మనకైతే ఇండికేటర్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఒక లైట్ బయటకు వచ్చింది, ఒక లైట్ లోపల వచ్చింది. సో దీనికైతే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇష్యూస్ గురించి మనం తర్వాత మాట్లాడదాం. సో మనకైతే యాప్ ఇలా ఉంటుంది, వైఫై క్యామ్ అని చెప్పేసి. సో వన్స్ అది ఇన్స్టాల్ చేశాక వైఫైలోకి వెళ్ళేసి ఆన్ కొట్టేస్తే ఇక్కడ వైఫై అయితే ఇలా కనెక్ట్ అవుతుంది. వన్స్ ఇది కనెక్ట్ అయ్యాక సో యాప్ అయితే ఇలా ఉంటుంది. యాప్ ఆన్ చేసేసి ఇక్కడైతే స్టార్ట్ బటన్ వస్తుంది. సో దాని స్టార్ట్ బటన్ క్లిక్ చేయగానే డ్రోన్ అయితే ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేసి చూద్దాం. సో ఇక్కడైతే వైఫై చూపిస్తుంది. సో మనం ఏం చేయట్లేదు, జస్ట్ దాని మీద క్లిక్ చేసేసి దీనికి ఎలాంటి పాస్వర్డ్ కూడా లేదు. సో ఇది ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. సో ఇది కనెక్ట్ అవ్వగానే మనం యాప్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకైతే యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో వన్స్ ఇక్కడ స్టార్ట్ బటన్ క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్లో అయితే ఇలా ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో ఒకటి రీసెట్ బటన్, సో 2 వీడియో రికార్డింగ్, అండ్ ఇక్కడ మనం ఏమైనా ఫొటోస్ క్లిక్ చేసుకోవాలంటే అది, అండ్ ఇక్కడ గ్యాలరీ ఉంటుంది. సో దీంట్లో మీడియా ఫైల్స్ చెక్ చేసుకోవచ్చు. ఫొటోస్కి సపరేట్ అండ్ వీడియోస్కి సపరేట్గా వచ్చింది. అండ్ విఐఆర్ అండ్ ఇక్కడ రివర్స్ మోడ్ కూడా ఉంది. సో డ్రోన్ విషయానికి వచ్చేసరికి నేను చూసిన ఇష్యూస్ అయితే ఫస్ట్ ఇష్యూ వచ్చేసరికి కెమెరాకి అయితే లెన్స్ లేదు. డైరెక్ట్గా కెమెరా అయితే ఇన్స్టాలేషన్ చేసింది బట్ లెన్స్ అయితే లేదు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇష్యూ. అండ్ వీళ్ళైతే డ్యూయల్ కెమెరా క్లెయిమ్ చేశారు బట్ ఇక్కడైతే డ్యూయల్ కెమెరా లేదు. ఇది కూడా సెకండ్ ఇష్యూ. అండ్ ఇక్కడ నేను బ్యాటరీ అయితే పుల్ ఆఫ్ చేయడానికి ట్రై చేస్తున్నా బట్ ఇదైతే వర్క్ అవ్వడం లేదు. సో ఇది థర్డ్ ఇష్యూ. అండ్ నెక్స్ట్ అయితే వీళ్ళు 2 LED లైట్స్ చూపించారు బట్ ఇక్కడ ఒకటే వర్క్ అవుతుంది. అండ్ సెకండ్ వన్ అయితే లోపల ఇన్స్టాల్ అయింది. సో ఇవి ఇష్యూస్. బ్యాటరీ అయితే ఎంత ట్రై చేసినా పుల్ ఆఫ్ చేయడానికి రావట్లేదు. మేబీ ఇది అనదర్ పర్సన్ ఆర్డర్ చేసేసి దీన్ని యూజ్ చేయడం వల్ల ఇది ఇలా అయింది అనుకుంటున్నా. సో నాకైతే ఈ డ్రోన్లో వరస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఇవే. సో ఆర్సీ విషయానికి వస్తే మనకైతే 2 లెవర్స్ ఉన్నాయి, రైట్, లెఫ్ట్, అప్ అండ్ డౌన్. సో అన్ని వేస్లో అయితే ఇది వర్క్ అవుతుంది. అండ్ దీంట్లో అయితే మనకి ఆఫ్ అండ్ ఆన్ బటన్ ఉంది. సో వన్స్ బ్యాటరీస్ ఇన్స్టాల్ చేసేసి ఆఫ్ అండ్ బటన్ ఆన్ చేసేసి, అండ్ దీనికైతే యాంటీనాస్ కూడా వచ్చినాయి. డౌన్ సైడ్ అయితే మనకి మొబైల్ స్టోరేజ్ కేస్ వస్తుంది. సో దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసేసి మొబైల్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ మనం డ్రోన్ని ఎలా కంట్రోల్ చేస్తున్నాం అనేది ఇక్కడ. ఇది కంప్లీట్గా ప్లాస్టిక్ మెటీరియల్తో వస్తుంది ఎందుకంటే ఇది మనం అరౌండ్ 1999కే పర్చేజ్ చేసేసాము. అండ్ ఇక్కడ చూస్తే మనకైతే ఫ్లిప్ మోడ్ ఉంది, స్పీడ్ కంట్రోల్ ఉంది, హోవర్ బోర్డ్ హయ్యర్ ఉంది, లోయర్ ఉంది, అండ్ ఇవి మూవబుల్ బటన్స్ అనుకుంటా. అండ్ ఇది ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు బ్యాటరీ కవర్. సో ఇక్కడ బ్యాటరీస్ ఇన్స్టాల్ చేసేసి వన్స్ ఇది కనెక్ట్ చేస్తే మనం డ్రోన్ అయితే ఫ్లై చేయొచ్చు. నేను కొన్ని వీడియోస్లో చూడడం కానీ ఇన్స్టాలేషన్ ప్రాసెస్లో చదవడం కానీ అయితే
వన్స్ ఇదే టర్న్ ఆన్ చేసేసి మొబైల్ వైఫై కనెక్ట్ చేస్తే ఇది ఆటోమేటిక్గా కనిపిస్తుందని చెప్పేసి అయితే క్లెయిమ్ చేశారు. బట్ వైఫై కనెక్ట్ అయింది, స్టార్ట్ బటన్ కూడా క్లిక్ చేసా, బట్ ఇక్కడైతే మనకి ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదు. సో చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి ఈ డ్రోన్లో. బట్ ఇది లో బడ్జెట్లో వస్తుంది కాబట్టి మనమైతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఈ డ్రోన్ అయితే ఎక్స్చేంజ్ పెట్టేసా. సో నెక్స్ట్ వచ్చే డ్రోన్ అయితే మంచిగా వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ డ్రోన్ మంచిగా వస్తే మనం అన్బాక్సింగ్ వీడియో చేసేసి అండ్ ఫ్లయింగ్ వీడియో కూడా చేద్దాము. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.